చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్కిల్స్ పెంచుకోవాలన్న టెన్షన్ అయితే అస్సలే అవసరం లేదు. డైరెక్ట్‌గా బాలాజీ టెంపుల్‌కెళ్ళి, అదే హైదరాబాద్‌లో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్ళి 11 చుట్లు తిరిగి, పాస్‌పోర్ట్ ఆశీర్వాదం తీసేసుకుంటే హెచ్1 గాని, ఎఫ్1 గాని, ఎల్1 గాని, గ్రీన్ కార్డ్ గాని అన్నీ ఇంటికే వచ్చేస్తాయా? ఇది వినడానికి కొంచెం విరళ అనిపించినా గూడా, ఇదే లెవెల్‌లో యూఎస్ సెనేటర్ మాట్లాడడం జరిగింది. దానివల్ల ఒక పెద్ద కాంట్రోవర్సీ గూడా అయింది. అందరికీ ఈ విషయం తెలిసే ఉండుంటది. మిజోరీ రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ గారు హెచ్1బి వీసా సిస్టమ్‌ని క్రిటిసైజ్ చేస్తూ హైదరాబాద్‌లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది గదా! దాన్ని వీసా టెంపుల్ అని చెప్పి రిఫరెన్స్ చేస్తూ వీసా క్యారటిల్ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశారాయన. ఇప్పుడున్న ఈ హెచ్1 గాని, ఓపీటీ గాని, ఎఫ్1 గాని, ఎల్1 గాని ఇవన్నీ కూడా అమెరికాలో ఉండే లోకల్ వర్కర్స్‌కి నష్టం చేకూరుస్తున్నాయని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఈ రిమార్క్స్ వల్ల ఇండియన్స్‌లో చాలా బ్యాక్‌లాష్ అయితే వచ్చింది. కాంట్రోవర్సీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అందరూ దీన్ని అపోజ్ చేస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్‌గా చెప్పాలి. టెంపుల్‌లో ప్రేయర్ అనేది ఒక ఫెయిత్. వీసా ప్రాసెస్ అనేది లీగల్. సో, ఈ రెండిటిని మిక్స్ చేసి కమ్యూనిటీని మాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం చూడండి చాలామంది ఏదైనా ఎగ్జామ్స్‌కెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక మంచి శుభకార్యం స్టార్ట్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా ఇంట్లో మనం పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకుంటాం. సో, అంటే జాబ్ ఆఫర్‌ని పేరెంట్స్ జనరేట్ చేస్తారా? లేదు. సేమ్ లాజిక్ ఇక్కడ. ప్రేయర్ అనేది ఎమోషనల్ సపోర్ట్. అప్రూవల్ అనేది ఇమిగ్రేషన్ ప్రాసెస్. ఈ రెండిటిని మిక్స్ చేసి కమ్యూనిటీ మాక్ చేయడం అది వినడానికి ఇంకోలా అనిపిస్తుంది. ఎందుకంటే మనందరం చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్ళేది షార్ట్‌కట్ కోసం గాదు. ఒక కాన్ఫిడెన్స్ కోసం, ఒక హోప్ కోసం. ఆల్రెడీ చదివి, ఎగ్జామ్స్ రాసి, ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని, ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత మనం ఏం చేసామంటే ఒక మెంటల్ సపోర్ట్ కోసం ఎళ్తాం అక్కడికి. But reports also mention that temple doesn't work like a paid visa solution place. Devotee visits as part of belief and tradition.